నమస్కారం. నమస్తే సార్. థ్యాంక్ యూ టు ఐవైఆర్ టాక్స్. ఈ తెలంగాణ ఏరియాలో మిగిలిన ప్రాంతాలతో పోల్చి చూసుకుంటే చాలా ప్రభుత్వ ఇస్తాము అని ముందుకు వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ మొత్తం పారిశ్రామికీకరణలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి సివిల్ సర్వెంట్ ఈరోజు మన ముందున్నాడు. ఈయన పేరు జయేష్ రంజన్ గారు. సో ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని కోర్ అర్బన్ ఏరియా అండ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ అవుతుంది. జ్యూరిస్డిక్షన్ యాదాద్రి వేములవాడకు కూడా వర్తిస్తుందా లేదా? అంటే ఓన్లీ అర్బన్ డెవలప్మెంట్ సార్. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర బాధ్యతలు అక్కడ తెలంగాణ ఏరియాలో 20% ఉండొచ్చా? ఈ మొత్తం కలిపి చూస్తే సార్ హెచ్ఎం అంటే కోర్ అర్బన్ రీజన్ అండ్ పెరి అర్బన్ రీజన్ కలిపి మనకు ఫార్మా ఇండస్ట్రీ ఆ సమయంలో ఐడిపిఎల్ ఇక్కడ ఉండడం వల్ల చాలా సీరియస్ నిర్ణయం ఏం తీసుకుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా ఇండస్ట్రీ కోసం కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ హుస్సేన్ సాగర్ నక్లెస్ రోడ్లో నిలబడితే కంపు కొట్టకుండా ఫలానా సంవత్సరానికి ఉంటుంది. మూసి సరిహద్దులో నిలబడి కంపు కొట్టకుండా ఫలానా నెక్లెస్ రోడ్లో నిలబడి ఎటువంటి వాసన లేని చక్కటి గాలి పీల్చగలను. మూసి ఒడ్డున నిలబడి మూసి రివర్లో నురుగుతో కూడని స్టేజ్లో ఉన్న వ్యక్తికి కూడా అక్కడ హౌసింగ్ దొరుకుతుంది, అఫోర్డబిలిటీ దానికి తగిన ఓఆర్ఆర్ మధ్య ఉండేటటువంటి భాగాలుగా యాక్షన్ ప్లాన్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ జరుగుతూ ఉంది సార్. సిద్ధంగా చెప్పినట్టుగా కోర్ అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ లోపో ఏరియా ప్రభుత్వ ఆలోచన ఉంది 25 ఇండస్ట్రియల్ పార్క్స్. ఓకే, దెన్ ఆర్ఆర్ఆర్కు వాళ్ళ భాగస్వామి కోసం కూడా వాళ్ళ అంగీకారం తెలిపింది. సో నార్దర్న్ ఆర్క్లో ఇంచుమించుగా తెలంగాణలో 4-5 సెక్టర్స్ ఎక్కువగా వచ్చే ముఖ్యమైన ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు ప్రాజెక్ట్ ద్వారా ఏం సాధిస్తాము, ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తి అవుతాయి. నేను గత ప్రభుత్వంలో కూడా ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నాను. రెండిటికి ఒక తేడా ఏముంది అంటే స్కీమ్స్ని సముచితంగా ఉపయోగించి